ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 2 నుండి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించబోతున్నామని పశుసంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అబిడ్స్ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మెగా జాబ్ ఫెయిర్ని ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేనితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలు విద్యార్థులకి ఒక గొప్ప అవకాశమని, ఇలాంటి వాటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. కంపెనీస్ తో రోజు మాట్లాడుతూ వారి వేకెన్సీస్ తీసుకుంటుని యాజ్ పర్ రిక్వైర్మెంట్ చేస్తున్నారు. క్యాప్స్టన్ క్విన్షన్ టెక్నాలజీ మెడ్ ప్లస్ లిట్రా ఏజెన్సీస్ ఇంచెక్ MSN laboratories తెలుగు సంఘం మధు గారు అదేవిధంగా కొన్ని కంపెనీస్ కానీ అదేవిధంగా కొన్ని బ్యాంకర్స్తోని వాళ్ళు టైఅప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఈ మెథడిస్ట్ ప్రిన్సిపల్ గారు వారు ఇక్కడ వారికి సౌకర్యాలు కల్పిస్తూ ఒకటి ఏంటంటే వాళ్ళ జాబ్ మీద ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్నటువంటి పిల్లలకు బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి ప్రత్యేకించి ఆటా ఆధ్వర్యంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో మధు గారు ఇక్కడికి రావడం, వారి టీం కూడా రావడం, వారికి ఎంతోమంది సహకరించి అంటే వాళ్ళు ఏంటంటే మేము సరే అమెరికాలో 38-40 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ మాతృభూమి రుణం తెచ్చుకోవాలనేటువంటి భావనతో కొంతమందికి ఆపర్చునిటీ వస్తే వాళ్ళ పిల్లలు కూడా చాలా ప్రమాణంగా చదువుకుంటారు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోతుంది. ఈరోజు పేరెంట్స్ ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా పిల్లల్ని బాగా చదివించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో కూడా జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీ చదువుకున్నది ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావాలని వాళ్ళ తాపత్రయం. కాబట్టి ఈ తాపత్రయం దీనికి సహకరించినటువంటి వారికి చాలా కంపెనీస్ కానివ్వండి, ఐటీ సెక్టర్ కానీ, బ్యాంకర్స్ కానీ వారు కూడా టైప్ చేసుకొని కొంతమందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొంతమందికి అబ్రాడ్లో వస్తాయి. నీకు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో కూడా అవకాశం రానికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 తర్వాత విపరీతమైనటువంటి ఆపర్చునిటీస్ ఐదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ మీకు తెలంగాణ విస్తారంగా పెరిగిపోయింది, మీకు అందరికీ తెలుసు. దీంతోపాటు మనం చూశారు కరోనా వైరస్. ఒకప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతాలలో పోయి ఏదో కూలీనాలి ఉద్యోగాలు చేసుకొని జీవిస్తుంది. మొన్న కరోనా వైరస్లో లెక్కలు తీస్తే దగ్గర 28-29 లక్షల మంది బయటి రాష్ట్రాలకి వచ్చి తెలంగాణలో వాళ్ళ జీవనోపాధి, ఎందుకంటే అది మీరు లెక్కలు చూసారు, అది నేనేదో కల్పిత లెక్కలు కాదని. ఎందుకంటే స్వయంగా తెలంగాణ ప్రభుత్వాలు వాళ్ళ ట్రైన్ టికెట్ ఇప్పించింది. మీరు చూసారు లక్షల సంఖ్యలో రైల్వే స్టేషన్లల్లో లక్షల సంఖ్యలలో చూస్తే దాని లెక్క తీస్తే 25-26 లక్షల మంది ఉన్నారు. ఎందుకు వెళ్ళిన వాళ్ళైతే 3-4 లక్షలు అయితే ఉంటారు. కాబట్టి ఇట్లా ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ పెంచుకుంటూ పోతుంది. బట్ ఇక్కడ గొప్ప కార్యక్రమాన్ని మధు గారు తెలుగు సంఘం ఆధ్వర్యంలో చేస్తుందుకు వారికి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో 2వ తారీఖు నుంచి మొదలుకొని 22వ తారీఖు